ఫస్ట్‌లో కొంచెం అర్థం కాలేదు. ఎందుకంటే నేను 2018లో హుజరాబాద్ ఎలక్షన్స్‌లో కొంచెం పాల్గొన్నాను. కానీ యాక్చువల్‌గా నేను ప్రచారం చేసింది ఆర్ ఎండలో తిరిగింది మీరన్నట్టు అంటే మొన్న ఎలక్షన్స్ గజ్వేల్ ఎలక్షన్స్ గానియండి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పూర్తిగా అంటే మొన్న మల్కాజ్గిరి ఎలక్షన్స్ అన్నమాట. అవును. సో ఇంకా మల్కాజ్గిరి ఎలక్షన్స్ పీక్ సమ్మర్. మనం మార్చ్, ఏప్రిల్, మే పీక్ సమ్మర్‌లో ఉండే. బట్ స్టిల్ అంటే అదొక మంచి అనుభూతి అని చెప్పవచ్చు. ఎందుకంటే మనము ఇంట్లో ఉన్నది వేరు, మీరు అన్నట్టు కంఫర్ట్ జోన్ వేరు. కానీ బయటికెళ్తేనే మనకు తెలుస్తది అసలు బయట ఎన్ని కష్టాలు ఉన్నాయి, జనాలకి ఎంత బాధపడుతున్నారు. మినిమం బేసిక్ నెసెసిటీస్ కానివ్వండి, లైక్ రోడ్స్. సో అంటారు కదా, తింటేనే రుచి తెలుస్తుంది, దిగుతూనే లోతు తెలుస్తుంది అని. అట్లా వెళ్ళినప్పుడే వాళ్ళ బాధలు కానీ వాళ్ళ కష్టాలు కానీ అవన్నీ అక్కడికి వెళ్తేనే అర్థం అవుతుండే. సో మనం అనుకుంటాం ఇప్పుడు మీరు మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ చూసినట్టే అయితే మోర్ ఆర్ లెస్ ఇప్పుడు అది మోస్ట్లీ అర్బనే, సిటీలోనే కాబట్టి ఇప్పుడు మేడ్చలే కానివ్వండి, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇవన్నీ. కానీ చూసే వాళ్ళకి బేసిక్ నెసెసిటీ అంటే రోడ్స్, డ్రైనేజెస్, వాటర్స్, ఇవే మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే సెటిలర్స్ ఎక్కువ కాబట్టి. సో ఇవే బేసిక్ నెసెసిటీస్ కూడా లేవా మనకి. సిటీలోనే అంటున్నారు, ఇది డెవలప్డ్ సిటీయే అంటున్నారు, ఇప్పుడు అప్కమింగ్ సిటీ అంటున్నారు, కానీ ఇంత కూడా లేవా అని ఒక చిన్న బాధ కూడా ఉంటుంది. సో అవి చూసినప్పుడు అనిపిస్తుంది, ఇంకా అట్లా వీటి కోసమే కదా మనం చేయాలి, మామయ్య గారు అలానే చేస్తున్నారు, సో అలవాటు అయిపోయింది చూసి చూసి. సో 7 years నుండి చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఎస్ ఇట్ ఈస్ మై టైమ్ అని నాకు కూడా అనిపించింది. ఏమని వాట్ ఈస్ యువర్ అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఫస్ట్ జలక్ ఏంటి? జలక్ అంటే ఉంటాయి కదా వాతావరణం, రాజకీయాలు అంటేనే రాజకీయాలు చేస్తున్నావా అంటాం, అంటే అట్లాంటి ఫీలింగ్ వచ్చేసింది రాజకీయాలు అంటే. యాక్చువల్ రాజకీయాలు అంటే ఇంకా కష్టం. చక్కగా షెల్టర్డ్గా మంచిగా యూనో ఉండడం వేరు, బట్ బయటకు వచ్చి రకరకాల కామెంట్లు ఉంటాయి, రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. క్షమిత, మీరేం నేర్చుకున్నారు? సేమ్ అంటే సినీ ఫీల్డ్ కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, దేంట్లో అయినా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఏ బిజినెస్లో అయినా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఇందులో కూడా దీని మంచి ఉన్నాయి. మీరు గ్లామర్ కనిపిస్తుంది, లేకపోతే గుడ్ వర్క్ కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, దాంతోపాటు కామెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దిగినప్పుడే నేను అనుకున్నాను, ఏదేమైనా సరే మన రియాలిటీ మనకు తెలిసి ఉండాలి, మనం గ్రౌండ్ టు ఎర్త్ నేచర్ మనకు ఉండాలి, మన వాల్యూస్ మాత్రం ఏదేమైనా సరే మనం వదులుకోవద్దని నేను ఎప్పుడో గీతలో చదివినాను. సో యూ షుడ్ స్టిక్ టు వాట్ యు బిలీవ్ అన్నట్టు. సో ఏదినైతే నమ్ముకుంటామో మనం దాన్ని అట్లానే ఉంచుకోవాలి అని అనుకునే ఉన్నాను. అప్పటి నుండి అట్లానే ఉన్నాను. ఈటెల రాజేందర్ గారి ఇన్ఫ్లుయెన్స్ కోడలిపై మామగారి ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది? ఏ గుణాలు ఆయన్ని చూసి యూ అడ్మైర్ ఆర్ యూ లుక్అప్ టు హిమ్? బికాస్ ఒకటి మామగారిని రెస్పెక్ట్ ఎట్లాగా ఉంటుంది, అది కాకుండా కూడా మీరు ఆయన రాజకీయ ప్రయాణం చూసుంటారు. అంటే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీతో ఉద్యమకారుడిగా ఫస్ట్, తర్వాత టీఆర్ఎస్ పార్టీతో అనుబంధం, తర్వాత జరిగిన పరిణామాలు ఏమనిపించింది క్షమిత మీకు? ఏది ఏమైనా సరే జనాలు మనతోటి ఉన్నారని ఒక భరోసా, ఒక అండ, అది ఫస్ట్ తనలో చాలా ఉంటుంది. అది నేను చాలా చూశాను. సో ఏదేమైనా సరే అంటే అప్పుడు బర్తరఫ్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే హుజరాబాద్ బై ఎలక్షన్ అప్పుడు, అది 6 months లాంగ్ పీరియడ్ ఉండే. మేము కూడా ఇంట్లో చాలా టెన్షన్ పడ్డాం, ప్రజలందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు అసలు ఏంటిది అని. సో అంటే అది ఏది చేయలేని, అసలు మేము చేసిన తప్పు కూడా కాదు వాళ్ళు అన్నది, ఆరోపణలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. సో అవన్నీ ఉన్నా కానీ తను అట్లానే అదే భరోసాతోటి, నాకు జనాలు అండగా ఉన్నారు అనే భరోసాతోటి అంతే హై హెల్డ్ చేసి, ఏం కాదు జనాలు ఉన్నారు అని, ఏదేమైనా సరే మంచిగా ఉండి తను చిరునవ్వు కోల్పోకుండా అట్లానే ఉన్నారు. అది వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో ఏదేమైనా సరే మనం ఉండాలి, మనం జనాల కోసం ఉండాలి, జనాలు మన కోసం ఉన్నారు. సో అది ఒక పాయింట్. ఇంకొకటి మీరు అన్నట్టు రెస్పెక్ట్ అయితే చాలా ఉంది. అండ్ ఇంకా చిరునవ్వు, తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, అదొక మంచి క్వాలిటీ తనలో ఉంది. దట్ ఐ అడ్మైర్. మీరు ఎలాగ అఫీషియల్గా వచ్చారు రాజకీయాల్లోకి? అంటే వాట్ వాస్ ద పాయింట్, టర్నింగ్ పాయింట్ ఫర్ యూ? టర్నింగ్ పాయింట్ అంటే లైక్ ఐ సెడ్ గజ్వేల్ ఎలక్షన్సే. అప్పుడు రెండిట్లో కంటెస్ట్ చేస్తే, అంటే నేను అనేది పార్టీ జస్ట్ ప్రచారం కోసం మాత్రమే కాకుండా ఇంకా కొంచెం డీప్గా మొన్న మల్కాజ్గిరి ఎలక్షన్ తో మీరు ఆల్మోస్ట్ పార్టీలో ఒక నాయకురాలిగా, యువ నాయకురాలుగా నమోదు చేసేసుకున్నారు మీ పేరు. సీనియర్స్ ఎవరెవరితో ఇంటరాక్షన్ అయింది మీకు? అంటే నేషనల్ లీడర్స్ తో వాళ్ళతో అయిందా, ఇంటరాక్షన్ అయిందా? ఒకసారి అమిత్ షా గారు ఇంటికి వచ్చినప్పుడు తనని కలిశాను. ఇంకా రఘునందన్ అన్నతో కానివ్వండి, వీళ్ళతోటి రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు టచ్ లో ఉండడము, అట్లా నార్మల్ గా అవుతానే ఉంటది. సో ఎలా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రయాణం? మీరు ఇంత మీ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మీరు
ఇప్పుడు దేశానికి కావాల్సింది, రాష్ట్రానికి కావాల్సింది అంటే భారతీయ జనతా పార్టీకి ఇంకా కూడా అదే నెరేటివ్తో నడిపిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, వేరే నెరేటివ్స్ లేవా, జనానికి బోర్డు పనులు ఉన్నాయి అనే ఒక కామెంట్ వచ్చింది. సో మీ నెరేటివ్ ఏమైనా మారే అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? నరేటివ్ అంటే డెవలప్మెంట్ ఈజ్ ఆర్ నరేటివ్. బీజేపీ పార్టీది మీరు నేషనల్ లెవెల్లో చూసినా కానీ స్టేట్ లెవెల్లో చూసినా కానివ్వండి, ఏదైనా కానీ లాస్ట్ 10 yearsలో మీరు చూసుంటారు మనం దేశం ఎంత అభివృద్ధి చెందిందో. రైల్వేసే కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరే కానివ్వండి, రోడ్ వేస్ కానివ్వండి, టెక్నాలజీ వైజ్ కానివ్వండి. ఇప్పుడు మనం కూరగాయలు కొనే దగ్గర నుండి మనము ఒక ఫోన్ కొనేవారికి, లేకపోతే పిల్లల్ని స్కూల్కి పంపించే వారికి టెక్నాలజీ వైజ్ మనం చాలా డెవలప్ అయినాం. ఇప్పుడు యూపీఐ కానివ్వండి, కూరగాయలు కొనేటప్పుడు యూపీఐ వాడుతున్నాము. సో అట్లా చాలా వేస్లో డెవలప్ అయింది. డెవలప్మెంట్ ఈజ్ అవర్ మెయిన్ క్రైటీరియా అండ్ అవర్ మెయిన్ మోటో. సో తెలంగాణ స్టేట్కి కూడా ఐ బిలీవ్ మనకి డెవలప్మెంట్ చాలా అవసరం. బికాజ్ వాళ్ళు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన చూసిండ్రు. ఇప్పుడు హైడ్రా తోటి హైడ్రామా జరుగుతున్న పాలన కూడా చూస్తున్నారు వాళ్ళు. సో ప్రజలే అంటున్నారు, నేనేం కొత్తగా అనట్లేదు, ప్రజలే అంటున్నారు మాకు కొత్తదనం కావాలి, మేము ఏదో మార్పు వస్తుంది, కాంగ్రెస్ రావాలి అని కోరుకున్నాం. కానీ ఇట్లా అయితే అనుకోలేదు, ఇంత మార్పు వస్తుందని మేము కూడా కోరుకోలేదు, ఇల్లు పోయే అంత మార్పు వస్తుందని మేము కూడా కోరుకోలేదు. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా పోయినాయి? తెలిసిన వాళ్ళవి పోలేదు, అంటే మన కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళే చాలా పోయినాయి. ఇప్పుడు అల్వాల్ చెరువే కానివ్వండి, లేకపోతే కుకట్పల్లి చెరువే కానివ్వండి. నార్మల్గా అయితే మా ఇంటికి అంటే మీరు చూసుంటారో వినుంటారో, నార్మల్గా అయితే జనాలు ఆల్మోస్ట్ ఒక పొద్దున లేవగానే ఒక 200-300 పీపుల్ వస్తారు, 200-300 మంది వస్తారు. కానీ హైడ్రా కాగానే నాకు అర్థం కాలేదు, ఒకరోజు పొద్దున్నే చూసేవారికి 500-600 మంది ఉన్నారు. ఏమైంది ఇంట్లో ఇందరు ఉన్నారు అని చూస్తే అందరు పాపం లేచి డైరెక్ట్గా వచ్చేస్తూనే ఉన్నారు. మా ఇల్లులు పోతే అని బాధతోటి వాళ్ళు ఈరోజు సాటర్డే వచ్చింది, ఈరోజు సండే వచ్చింది, ఎప్పుడు వచ్చి కూల్ చేస్తారో తెలీదు అనే భయంతో బాధతోటి వాళ్ళు అట్లా లేసి వస్తుంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఏమైంది వీళ్ళు ఇట్లా వచ్చేసిండ్రు అని. మరి మీరు ఎందుకు ముక్త కంఠంతో మీరు ఎప్పుడు ఖండించి వినలేదు ఇంతవరకు? మామయ్య గారు ఖండిస్తున్నారు కదా, నాకు ఆ ప్లాట్ఫామ్ రాలేదు. మీరని కాదు, మీ పార్టీ నాయకులు కూడా. మామయ్య గారు ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. బట్ అదర్ లీడర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కు మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగి ఎందుకు కలిగిందంటే ఫస్ట్ లో మంచి ప్రయత్నమే కానీ అట్లా చెప్పారు. సో అసలు ఒక ఇల్లు కూలగొట్టడం, ఇలా వెళ్ళి ఎంత ఇన్కన్వెన్షన్ అయితే మాత్రం కూలగొట్టడం అన్నది, అలా వెళ్ళి బుల్డోజర్ తీసుకుని వెళ్ళిపోవడం ఈజ్ నెవర్ హర్డ్ ఆఫ్. అదే సో ఫస్ట్ మీరు అన్నట్టు అదే ఫస్ట్ మంచిదే అనుకున్నారు, ఇన్కన్వెన్షన్ గులగొట్టినారు, పెద్ద వాళ్ళకి గులగొడుతున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని అనుకున్నారు. లేటర్ ఆన్ మా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చే వారికి అంటే అది ఎక్కువ టైం కూడా పట్టలేదు, నాకు తెలిసి 1-2 weeksలోనే అయిపోయింది. ఇన్కన్వెన్షన్ నుండి ఇక్కడికి ఇల్లు కూలగొట్టే స్టేజ్కి వచ్చేవారు నాకు తెలిసి ఒక 1-2 weeksలోనే అయిపోయింది, చాలా షార్ట్ టైంలోనే. సో అప్పుడు వచ్చినప్పుడు మామయ్య గారు టుక్ అ వెరీ బిగ్ స్టాండ్. లేదు ఇది జరగనియొద్దు, ఇది నా కాన్స్టిట్యుయెన్సీలో అయితే అసలుకే జరగనియొద్దు అని ధర్నాలు కూడా చేశారు, చెప్పారు ఇట్లా కాదు అని. అంటే నాకు తెలిసి తను చాలా గట్టి స్ట్రాంగ్ స్టాన్స్ తోటే ఉన్నారు, ఇప్పటికీ కూడా అలానే ఉన్నారు. సో ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో ఏం మారితే అంటే బీజేపీయే బెటర్ అమ్మో, బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు, బీజేపీ బెటర్ అని ప్రజలకు నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నారు క్షమిత మీరు? అంటే వాళ్ళే చూస్తున్నారు కదా నేను అన్నట్టు, అంటే వీళ్ళు కాదు వాళ్ళు కాదనే. బట్ ఐ హియర్ అంటే మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ కాంగ్రెస్ కంటే ఇదివరకే బీఆర్ఎస్ బెటర్ అనే ఫీలింగ్ రావట్లేదా? రావట్లేదు. అంటే నేను తిరిగినప్పుడు ఎలక్షన్స్ టైంలో నేను తిరిగినా కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో తిరిగినప్పుడు కూడా వాళ్ళకి బీజేపీ మీద ఒక నమ్మకం ఉంది, అంటే డెవలప్మెంట్ వైజ్ మీద ఒక నమ్మకం ఉంది. అంటే వీళ్ళు ఏం ముట్టి మాటలు చెప్పరు, చెప్పింది చేసి చూపిస్తారు అని. ఇప్పుడు మనం కాంగ్రెస్ చూస్తే వాళ్ళు గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఎలక్షన్స్ ముందే ఇచ్చారు, కానీ నిజంగా ఎన్ని అమలు చేసిండ్రు? చేయలేరు. సో అదే, కానీ బీజేపీ అట్లా కాదు, వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ వాళ్ళు పక్కా నెరవేరుస్తారు, వాళ్ళు డెవలప్మెంట్ వైజ్ ఫోకస్ చేసే ఉంటున్నారు ఈ పార్టీ అని జనాలకి ఆ నమ్మకం ఉంది. సో అది మనం జనాలలో తిరిగినప్పుడు అది నాకు తెలిసింది. సో అది నేనేది ఉట్టి చెప్పట్లేదు. సో జనాలలో తిరిగినప్పుడు వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం. మోడీ గారి నాయకత్వం 2014 నుంచి ఉంది కదా, సడన్ గా ఎట్లా మళ్ళీ తెరపైకి వస్తుంది అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ఆనెస్ట్లీ, బికాస్ మీరు అందులో నేను చదువుకున్న స్కూలు మీరు చదువుకున్న స్కూల్ ఒకటే. అఫ్ కోర్స్ నాది జమానా అయింది, మీది మొన్ననే. కానీ నేనేమంటానంటే నాసర్ స్కూల్ అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ డిబేట్స్లో అయితే నెంబర్ 1. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, వాట్ విల్ చేంజ్ సడన్లీ? అంటే వీళ్ళొద్దు కాబట్టి మరి బీజేపీ కనిపిస్తుంది అంటారా, లేక బీజేపీ తాలూకు ఏదైతే మనకి తెలంగాణ కోసం ప్లానింగ్ ఉందో, అజెండా ఉందో అది జనానికి అర్థమైంది అంటారా? బికాస్
అలా వస్తున్నట్టే వచ్చి కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్లో అక్కడ ఇక్కడ గెలిచినట్టే గెలిచి కొన్ని బై ఎలక్షన్స్ 2-3 గెలిచేసరికి అరే బీజేపీ వస్తుందిరో అన్నారు, మళ్ళీ చూస్తే గాయబ్. కానీ కంపేర్ చేసుకున్నట్టయితే మన ఓట్ షేర్ కూడా పెరిగింది, బీజేపీ ఓట్ షేర్. మీరు లాస్ట్ ఎలక్షన్స్ నుండి చూసుకుంటే మొన్న ఎలక్షన్స్ కి కూడా ఓట్ షేర్ పెరిగింది. సో జనాలలో కూడా ఆ అవగాహన వస్తుంది, మనకి రావాలి, ఒక కొత్తదనం కావాలి, మనకు ఒక కొత్త పార్టీ కావాలి, డెవలప్మెంట్ ఫోకస్డ్ పార్టీ కావాలి అని వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి సో ఐ am hoping I hope there will be a change. Right. 2029 elections will be good. Yeah, it will be definitely significant and maybe who knows what happens before that కానీ. Yes. ఎనీవే, సో హుజరాబాద్ గురించి మాట్లాడదాం. మధ్యలో ఎందుకు ఓడిపోయారు ఈటల రాజేంద్ర గారు? కర్నూలుకి సావడానికి చాలా కారణాలు ఉన్నట్టు దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి. కానీ అంటే ఎందుకు అడిగానంటే ఎస్పెషలీ ఆయన ఒక స్ట్రాంగ్ హోల్డ్ లీడర్ అనుకున్నారు. సో అందరూ ఆల్మోస్ట్ అంటిల్ హీ వన్ అగైన్ తర్వాత, బట్ ఏమైపోయిందంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఫస్ట్ వచ్చింది సింపతితో బై ఎలక్షన్లో గెలిచారా, జస్ట్ ఆయన్ని అన్యాయంగా తరిమేశారని చెప్పి, ఆయనకు లేదా అని చెప్పి, అది కూడా ఒక యువకుడి చేతిలో. అండ్ అక్కడ కూడా మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి బాగా ఫైర్ వర్క్స్ జరిగి పొలిటికల్ ఫ్రంట్లో విన్నాం. సో టెల్ మీ అబౌట్ దట్, ఏం జరిగింది క్షమిత? అదే లైక్ చెప్పినట్టు గెలవడానికి ఓడడానికి చాలా కారణాలు ఉంటాయి. అట్లా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మల్కాజ్గిరిలో అయితే గెలవలేరు కదా. సో జనాల అండ మాకు ఉంది, జనాల భరోసా మాకు ఉంది. సో ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఫీల్ అవుతానే ఉంటారు, హుజరాబాద్ జనాలు వచ్చి మేము అయ్యో ఎందుకన్నా వదులుకున్నాము, మాది తప్పైపోయింది అని వాళ్ళు కూడా అనుకుంటారు. బట్ ఇట్స్ ఓకే, ఏదేమైనా కానీ అంత మంచిగా అవుతుంది అంటారు. సో ఇప్పుడు మధ్యలో మీరే చిన్నపిల్ల, మీకంటే చాలా చిన్నపిల్ల అయిన కౌశిక్ రెడ్డి గారి కూతురు, చిన్న పాప, నేను స్కూల్కి వెళ్తే ఏంటి వెళ్ళకుంటే ఏంటి అని చెప్పి మిమ్మల్ని సవాల్ చేసింది. సో అంటే దూరం నుంచి చూస్తే చాలా చిన్న పిల్లలు మాట్లాడుకున్నట్టే అనిపించింది. సో హౌ డిడ్ యూ ఫీల్ ఆ టైంలో డైరెక్ట్ కామెంట్స్ చేయడం అన్నది? నేను మొత్తం వీడియో చూడలేదు, షార్ట్ క్లిప్స్ అట్లా చూపిస్తే చూసాను. మీరేమన్నా ఫీజు కడుతున్నారా అని అడిగింది పాప. అంటే మీరేమన్నా అన్నారా తన్ని? నేను అడిగింది 1000 కోట్ల గురించి, ఎందుకంటే జనాలు వచ్చి ఆ 1000 కోట్ల గురించి నన్ను అడుగుతున్నారు. అభివృద్ధి ఏది, హుజరాబాద్ ప్రజలు వచ్చి నన్ను అభివృద్ధి కనిపించట్లేదు మాకు, హుజరాబాద్ మేము ఒక నాయకుడిని ఎన్నుకున్నట్టు లేదు, అసలు అభివృద్ధి లేదు, మనిషి అవైలబుల్ ఉండరు అని జనాలు వచ్చి నాకు చెప్పడమే తప్ప నేను కూడా నిజంగా వాస్తవానికి ఎలక్షన్స్ అయినాక హుజరాబాద్ వెళ్ళలేదు. సో నాకు కూడా తెలియదు అక్కడ ఎట్లా అవుతుందో. సో జనాలు వచ్చి 1000 కోట్లు ఏది అని అడిగితే నేను ఆ 1000 కోట్ల గురించి అడిగినాను అంతే. ఎందుకంటే ఇంకా ఒకళ్ళ గురించి విమర్శించాలంటే అది మామయ్య గారికి, ఈటల రాజేందర్ గారికి ఆ తనం లేదు, నాకు కూడా రాలేదు లక్కీగా. సో విమర్శించే గుణం మాకు లేదు. కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఒక పని కోసము మేమైతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ నాయకుడు నిల్చోకపోయినా మామయ్య గారు గల్లం ఎత్తి మాట్లాడతారు దాని గురించి. అవును. సో అట్లానే నేను కూడా అదే 1000 కోట్ల గురించి అడిగినాను, అభివృద్ధి కోసమే అడిగారు తప్ప పర్సనల్ గా ఏమీ లేదు, నాకేమీ లేదు, నేను ఎప్పుడు కూడా కలవలేదు తనని. అదే కదా, అదే దట్స్ వాట్, చిన్న పాప కాబట్టి తను స్కూల్ గోయింగ్. సో ఎనీవే అవన్నీ ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేంద్ర గారికి రాబోతోందని వినికిడి. ఏమో తెలియదు, ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ ఇస్ అ కంట్రీ పార్టీ. సో వస్తుంది లేకపోతే లేదు. కానీ ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు చెప్పినారు ఒక బీసీ నాయకుడు సీఎం చేస్తాము అని. సో ఛాన్సెస్ అందరూ అదే చెప్పినారు, ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు కాలం మారచ్చు, మీ బీజేపీ ఇంకా కొంచెం సమర్థవంతంగా చెప్పింది నిలబెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. బట్ ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ జనరల్గానే అసలు బీజేపీకి ఒక స్ట్రాంగ్ స్టాండింగ్ దక్కించుకోలేకపోయింది క్షమిత మీ దృష్టిలో?